హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే నీకు డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయని నాకు ప్రకాష్ రావు అంకుల్ ద్వారా తెలుసుకున్నాను. నువ్వు మళ్ళీ అలాంటి పరిస్థితికి ఎక్కడ వస్తావేమో అని మదన పడుతున్నాను అని మైరా చెప్పాలా వద్దా అనుకుంటూనే ఒక్కొక్క మాటని ఎంతో మదన పడుతూ చెప్పింది. సంజయ్ మౌనంగా ఉండి కాసేపటికి, మైరా, ఏ అన్న కూడా తన చెల్లి గురించి ఇలా వినాలని కోరుకోడు. కేవలం చెల్లినే కాదు, ఏ అమ్మాయి గురించి ఇలా వినాలని కోరుకోడు. ఎంత దారుణం తెలుసా? ముందు సిరి చనిపోయినందుకు నరకం చూశాను, కానీ నువ్వు ఏదైతే ఇప్పుడు చెప్పావో అది నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఎలా ఉందో తెలుసా? లోపల నా గుండెని ఎవరో గట్టిగా పట్టుకొని రంపంతో రక్తం చిందేలా కోస్తున్నట్టు అనిపిస్తుంది. బాధ ఉంది, కోపం కూడా ఉంది, కానీ కన్నీళ్ళని రానివ్వను, కోపాన్ని చూపించను. లోపల అలాగే అణిచిపెట్టుకుంటాను. తెలివిగా ఆలోచించి నాకున్న ఇష్యూస్ని దాటుకొని ముందుకు వెళ్ళి వాడిని పట్టుకొని లోపల దాచుకున్న నా ఎమోషన్స్ని లావాలాగా బయటికి తీసి ఆ మంటల్లో వాళ్ళని ఖచ్చితంగా తగలబెట్టేస్తాను. ఇది మాత్రం జరిగి తీరుతుంది. నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, నా జీవితం సర్వనాశనమైపోయినా పర్వాలేదు, కానీ నా చెల్లికి మాత్రం నేను న్యాయం చేసే తీరుతాను. రేపటి రోజు మరో అమ్మాయి జోలికి వెళ్ళాలంటే వాడికి వణుకు పుట్టాలి. ఇదే నేను చేయాలనుకుంటున్నాను. అన్నింటికీ మించి నా బంగారానికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను. అన్యం పుణ్యం ఎరుగని కీర్తన పూర్తిగా తన జీవితాన్ని కోల్పోయింది. తనకి నేను న్యాయం చేయొద్దా? ఏ సంబంధం లేని జగన్నాథం అంకుల్ తనకున్న ఒకే ఒక్క బంధాన్ని కోల్పోయాడు. ఆయన ప్రేమకి నేను న్యాయం చేయొద్దా? అన్నింటికీ మించి ఆరోగ్యాన్ని కోల్పోయిన మా నాన్నకి, నింద మోస్తున్న మా అమ్మకి, తనను తాను కోల్పోయిన సాకేత్కి, అందరికీ నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను మైరా. అప్పట్లో అదంతా నా గుండె తట్టుకోలేకపోయింది. ఆ బాధలో నన్ను నేను పూర్తిగా కోల్పోయాను. కానీ ఈసారి కోల్పోవాలి అనుకోవడం లేదు. ఖచ్చితంగా నా చెల్లికి న్యాయం చేసి తీరుతాను అని సంజయ్ నిక్కచ్చిగా చెప్పాడు. నీ నోటి వెంట ఈ మాటలు ఎంత మధురంగా ఉన్నాయో తెలుసా? చాలా సంతోషంగా ఉంది. చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, కీర్తన అక్క కోసం నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు, చూసావు, తన అంత్యక్రియలన్నీ పూర్తి చేశావు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలా కూడా చేశావు. సో వాళ్ళకి నీ మీద కన్ను ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. వెన్నుపోటు పొడిచినా పర్వాలేదు, నీకేం కాకుండా చూసుకోవడమే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో ఒకరిని కోల్పోయి మరొకరిని గదిలో పెట్టుకొని ఇంకొకరు ఇంటి బయట వెళ్ళిపోతూ ఉంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఇలాంటి టైంలో నిన్ను నువ్వు కనుక కోల్పోయావంటే, లేదా నీకేదైనా చిన్నది జరిగినా ఇంట్లో వాళ్ళు అల్లాడిపోతారు. ముఖ్యంగా అత్తయ్య మామయ్యని గుర్తుపెట్టుకో. సిరి గురించి, కీర్తన గురించి తెలుసుకోవడమే కాదు, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కూడా, గుర్తుపెట్టుకో అని మైరా మరీ చెప్పింది. సంజయ్ తల ఊపి నిమిషం పాటు మౌనంగా ఉండి, మైరా, నువ్వే నా చెల్లిని కాపాడావని నా చెల్లి చెప్పిన తర్వాత నిన్ను చూసిన ప్రతిసారి నీ ముందుకి మోకాళ్ళ మీద కూర్చొని నీకు థ్యాంక్స్ చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను మనస్ఫూర్తిగా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే తనని ఆ క్షణం నువ్వు కాపాడడం వల్లే తను మరికొద్దిసేపు బ్రతకడమే కాకుండా ఆఖరి చూపు చూసుకునేలా నాకు మా నాన్నకి అవకాశం దొరికింది. అలానే తను ఏం చెప్పాలనుకుంటుందో అది కూడా నేను తెలుసుకున్నాను. ఆ రుణం మొత్తం నీకే అని సంజయ్ అన్నాడు. వద్దు, అస్సలొద్దు. సాటి ఆడపిల్లని అలా ఎలా వదిలేసి వెళ్తాను? ఆ సమయంలో అక్కడ వేరే ఎవరైనా ఉండి నన్ను ఏమైనా చేసినా సరే పోరాడేదాన్ని, కానీ పారిపోయేదాన్ని కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, తన గురించి తెలుసుకున్న ప్రతిసారి తనని నేను బ్రతికుండగా ఎందుకు కలవలేకపోయానని ఎంతగానో బాధపడ్డాను. తను నన్ను నీకు భార్యని అవ్వాలని కోరుకుంది. భార్య కాకపోతే ఏంటి, కనీసం నాతో స్నేహితురాలిగా ఉండొచ్చు కదా. కొద్ది రోజులు మా అన్నయ్యని ప్రేమించింది. మా అన్నయ్యతో కొన్నాళ్ళు గడిపింది. ఒక అందమైన జీవితాన్ని మా అన్నయ్య సొంతం చేసింది. మీ అందరితో ఉంది. నన్ను కలవకుండానే ప్రేమించింది. కానీ నాతో కలిసి ఒక్కరోజు కూడా లేదు. అదే నాకు చాలా బాధగా ఉంటుంది. నిజానికి తను ఎలా ఉంటుంది ఏంటి నాకు సరిగా గుర్తులేదు. ఫొటోస్ చూస్తేనే తెలుస్తుంది. కానీ ఇంత బాధపడడానికి కారణం ఏంటంటే తన గురించి తెలుసుకోవడమే. తన గురించి విన్న ప్రతిసారి మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. నాకు బాగా కావాల్సిన అమ్మాయి గురించి మాట్లాడినట్టే ఉంటుంది. అదే నాకు పెద్ద లోటుగా మిగిలిపోయింది. అందుకే చెప్పాను కదా, నేను చూపించే ప్రేమ కోసం, నువ్వు పెంచుకున్న ప్రేమ కోసం, ఇంట్లో అందరూ తన మీద కురిపించాల్సిన ప్రేమ కోసం తను ఖచ్చితంగా నా కడుపున బిడ్డగా పుడుతుంది. నాకు నమ్మకం ఉంది అని మైరా చెప్పింది. సంజయ్ మైరా వైపు చూస్తూ, ఎదురు చూస్తున్నాను.
అలాంటి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అప్పుడు తన కళ్ళల్లో చిన్నపాటి సన్నటి కన్నీటి పొరతో చెప్పాడు. మైరా దగ్గరికి జరిగి సంజయ్ చెంప మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ, ఇవి వద్దు, కన్నీళ్లతో ప్రామిస్గా చెప్తున్నాను, నీ చెల్లిని నీకు నీ బిడ్డ రూపంలో తిరిగిస్తాను. తనని ఇదివరకు అన్నయ్యలా అయ్యుండి కూడా తండ్రిలా చూస్తున్నావు, ఈసారి తండ్రి స్థానంలోనే ఉండి చూసుకుంటావు. ఆ రోజు నీ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మార్చు, అప్పటి వరకు ఇవి వద్దు అని మైరా చెప్పింది. సంజయ్ చిన్నగా తల ఊపాడు. పద సాకేత్, నువ్వు ఇలా ఉంటే ఇంకా డల్ అయిపోతాడు. నువ్వెంత నార్మల్గా ఉంటే తను అంత నార్మల్గా ఉంటాడు. ఇక అత్తయ్య మామయ్య సంగతి నీకు తెలుసు కదా అని మైరా అనింది. సంజయ్ మైరా చేతిని పట్టుకొని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళడంతో హాల్లోనే సాకేత్ ప్రియాంక కూర్చొని కనిపించారు. ఏంట్రా టిఫిన్ చేయకుండా అక్కడ కూర్చున్నారు? ప్రియాంక ఆకలి వేస్తుంది అన్నావు కదా, రామ్మా అని వాణి పిలవడంతో పదండి అని సంజయ్ అన్నాడు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడంతో వాణి అందరికీ వడ్డిస్తూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అనింది. ఏంటత్తయ్య అని మైరా అడిగింది. మరేమో మొన్న మీ మామయ్యకి స్పర్శ తెలిసింది, పక్కనే టేబుల్ మీద వస్తువులను చేతితో నెట్టేశాడు. ఆశ్చర్యపోయాను తెలుసా అని వాణి చెప్పింది. ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోవడంతో నిజం, ఆయనలో కదలికొచ్చింది, కానీ మళ్ళీ తెలియలేదు, కానీ ఆయనకి తొందరగా బాగైపోతుంది అన్న నమ్మకం మాత్రం నాకుంది. అలానే ఆయన నన్ను పూర్తిగా క్షమించేశారు. నాతో ఎంత ప్రేమగా ఉంటున్నారంటే ఇదివరకు ఎలా ఉండేవాళ్ళమో అలానే ఉన్నాం అని ఈసారి వాణి మరింత సంతోషంతో చెప్పింది. తన నవ్వు చూడగానే అటు సాకేత్కి ఇటు సంజయ్కి అది నిజమని క్లియర్గా అర్థమవడంతో చాలా సంతోషపడి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తృప్తిగా వాణి వైపు చూశారు. మైరా ఇంట్లో నువ్వు అడుగు పెట్టాక తిరిగి అల్లరి రావడమే కాదు, అదృష్టం కూడా వచ్చింది. నువ్వు మీ మామయ్యతో ఏం మాయ చేసి మాట్లాడేవో తెలియదు, కానీ ఆయనలో ఒక్కొక్క మార్పు నువ్వు వచ్చాకే వచ్చింది. నువ్వంటే విపరీతమైన ప్రేమ, ఎందుకో తెలియదు. నువ్వు ఇంట్లో ఉంటే వచ్చి మాట్లాడకపోతే ఆయన చాలా దిగులు పడతారు. ఆయనలో మార్పుని నేను చూస్తూ తెలియకుండానే సంతోషపడ్డాను. కానీ నువ్వు రూమ్లో నుండి బయటకు తీసుకువచ్చి హాస్పిటల్కి వెళ్ళేలా చేశావు, ట్రీట్మెంట్ తీసుకునేలా చేశావు, హాల్లో తిరిగేలా చేశావు, నా మీద ప్రేమని పెంచేలా చేశావు. ఆఖరికి ఆయన్ని రేపటి రోజు మామూలు మనిషిని కూడా చేయబోతున్నావు. నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని వాణి మనస్ఫూర్తిగా చెప్పింది. అత్తయ్య, ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికొచ్చానో మీకు తెలుసు. అలాంటి టైంలో మీరు తల్లిలా ఆదరించారు. కానీ మామయ్య అంతకంటే ఎక్కువ అచ్చం మా నాన్నలాగే. ఇక దాంతోపాటు మామయ్య నేను బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయాం. అలాంటప్పుడు నా మాట వినకుండా ఉంటారా? ఇందులో నాదేమీ లేదు. మీరే ఏదో జన్మలో చాలా ఎక్కువ పుణ్యం చేశారు, అందుకే అది మెల్లగా మిమ్మల్ని వరిస్తుంది అని మైరా చెప్పింది. వాణి చిన్నపాటి నవ్వుతో తల ఊపి ఈ విషయం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పండి అని చెప్పింది. ఆంటీ, నేను ఒకసారి అంకుల్ని చూడొచ్చా, చెక్ చేయొచ్చా అని ప్రియాంక తన ఒరిజినాలిటీలోకి వచ్చి అడగడంతో వాణికి అర్థం కాక అలాగే చూస్తూ నువ్వేం చెక్ చేస్తావమ్మా, నువ్వు చదువుకున్న బీటెక్కి దీనికి సంబంధం లేదు కదా అని వాణి అనింది. అప్పుడు ప్రియాంకకి మైరా క్లాస్మేట్ అని అబద్ధం చెప్పడం గుర్తొచ్చి తలపట్టుకొని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వి సాకేత్ వైపు, మైరా వైపు, సంజయ్ వైపు చూసింది. మైరా గుర్రుగా చూడడంతో ప్రియాంక రెప్పలు రెపరెపలాడిస్తూ ఆంటీ, అంటే నేను చదువుకుంది బీటెక్నే, కాకపోతే మా నాన్న ఆయుర్వేదిక పండితులు కాబట్టి నాకు ఆయన దగ్గర చూసి కొన్ని విద్యలు బాగా వచ్చు. అంకుల్కి ఎలా ఉంది ఏంటి చూసి ఎంత మెరుగవుతుంది, ఏమేం చేయాలని నేను ఈజీగా చేయగలను అని ప్రియాంక చెప్పింది. అలాగే మా, టిఫిన్ చేయి, అప్పుడు అంకుల్ దగ్గరికి వెళ్ళొచ్చు అని వాణి చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. అర్రే మెంటల్, మైరా నిన్ను తన క్లాస్మేట్ అని పరిచయం చేసింది, నువ్వేంటంటే నీ ఒరిజినాలిటీలోకి వచ్చేసావు అని సాకేత్ అడిగాడు. అంటే మైరా మాటల్లో కీర్తన పొజిషన్, అంకుల్ పొజిషన్ ఒకటే అని చాలాసార్లు విన్నాను. సో కీర్తనకి ట్రీట్మెంట్ చేసింది నేనే కదా, కాబట్టి అంకుల్ని కూడా చూసి నార్మల్ చేయడానికి ట్రై చేద్దామని ఏదో ఫ్లోలో అలా మాట్లాడేశాను. ఇంకొకసారి జాగ్రత్తగా ఉంటానులే, అయినా బాగానే కవర్ చేశాను కదా నేను అని ముగ్గురు వైపు చూడడంతో ముగ్గురు తల అడ్డంగా ఊపడంతో ప్రియాంక సరేలే తినండి అనింది. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తాడు అని సాకేత్ అడిగాడు. పొలం పని అని ప్రియాంక చెప్పడంతో ఈసారి సాకేత్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఆయుర్వేదిక్ పండితుడు అని చెప్పావు అని మైరా అడిగింది. అంటే నా ప్రొఫెషన్ని బయట పెట్టలేను కదా, అందుకే తెలివిగా ఇలా కవర్ చేశా అని ప్రియాంక చిన్న నవ్వుతో చెప్పడంతో అందరికీ మాట్లాడుకుంటూనే టిఫిన్ పూర్తి చేశారు.
సంజు ఆఫీస్కి వెళ్ళవా అని మైరా అడిగింది. ఇవాళ వెళ్ళాలి అనిపించట్లేదు అని సంజయ్ అనడంతో, సరే వెళ్ళొద్దులే, రూమ్లోకి వెళ్ళు, నేను నీకోసం మంచి జ్యూస్ తీసుకొస్తాను. లేదు హాల్లోనే ఉంటావా అని మైరా అడిగింది. లేదు రూమ్లోకి వెళ్తున్నాను అని సంజయ్ చెప్పి వెళ్ళాడు. మైరా అక్కడి నుండి వెళ్ళింది. వీరేంద్రవర్మ హాల్లోకి వచ్చేటప్పటికే మనోజ్ కనిపించడంతో గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పాడు. గుడ్ మార్నింగ్ డాడీ అని మనోజ్ నవ్వడంతో వీరేంద్రవర్మ కూర్చొని, ఇవాళ మనం పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇక్కడి నుండి మనం ముందు మైరా వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడి నుండి అందరం కలిసి పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఏమంటావ్ అని వీరేంద్రవర్మ అడిగాడు. అది డాడీ ఒక 2 days పోస్ట్పోన్ చేసుకుందామా అని మనోజ్ అడిగాడు. ఎందుకలా అని వీరేంద్రవర్మ అడిగాడు. అంటే మంచి రోజు గురించి ఆలోచిస్తున్నా అని మనోజ్ అనడంతో వీరేంద్రవర్మ నవ్వుతూ, ఆల్రెడీ నేను మంచి రోజు కాదా అని కనుక్కున్నాను, ఇవాళ మంచి రోజు, నువ్వేం ఆలోచించకు, టిఫిన్ చేద్దాం పదా, నేను ఆల్రెడీ నీలుకి చెప్పేశాను, మాధురికి రిషికి కూడా చెప్పేశాను, వాళ్ళు టైంకి రెడీ అయిపోతారు, నువ్వు నేను రెడీ అయ్యే కదా ఉన్నాం, సో ఇక్కడ నుండి నేరుగా మైరా దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక గంట గడిపాక అక్కడి నుండి పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్దాం, మన డాన్కి పెళ్ళయ్యాక మనం ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు, ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని వీరేంద్రవర్మ చెప్పాడు. మనోజ్ ఆలోచించి, సరే నాన్న నీ ఇష్టం అని వీరేంద్రవర్మతో పాటు లేచి వెళ్ళి టిఫిన్ వడ్డించుకొని తింటూ ఉండగా రూమ్లో నుండి వచ్చిన నీలవేణి, అయ్యయ్యో రెడీ వచ్చేటప్పటికే లేట్ అయింది, మీరే వడ్డించుకుంటున్నారా, నేను వచ్చేసాను సార్ అని నీలవేణి అనింది. పర్వాలేదు నీలు, ఇది చాలా చిన్న పని అని వీరేంద్రవర్మ అనడంతో నీలవేణి చిన్న స్మైల్ చేసి, మీరు తింటే బయలుదేరడమే, మాధురి రిషి ముందే తినేశారు అని చెప్పింది. అవునా, అయితే సరే 10 నిమిషాల్లో బయలుదేరుదాం అని వీరేంద్రవర్మ మాటల్లో పడి టిఫిన్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరూ టిఫిన్ పూర్తి చేశాక మాధురి రిషి అప్పుడే హాల్లోకి వచ్చి, డాడీ రెడీ అని చెప్పింది. మేం కూడా రెడీ, బయలుదేరదామా అని వీరేంద్రవర్మ అనడంతో 5 మంది కలిసి బయలుదేరారు. డాడీ మీకు సంజు వాళ్ళ ఫాదర్ ముందే తెలుసు కదా, మరి ఎందుకని ఎప్పుడు వెళ్ళలేదు అని మనోజ్ అడిగాడు. అప్పట్లో వాళ్ళ అమ్మాయి చనిపోయాక ఆయనకి ఇలా అయిందని అందరూ చెప్పుకున్నారు, నేను బిజినెస్ ట్రిప్లో ఉండి వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయాను, కానీ ఆ తర్వాత పర్సనల్గా కలవాలి అనుకున్న టైంలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం రాజ్ ఎవరిని కలవడానికి ఒప్పుకోలేదట, ఒంటరిగా ఒక గదిలోనే ఉండిపోయాడంట, వెళ్ళిన వాళ్ళు తనని మరి కాస్త ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అని తెలియడంతో నేను వెళ్ళడం మానేశాను. ఆ తర్వాత వెళ్దామంటే కుదరనే లేదు, ఎప్పుడూ హుషారుగా చూసిన మనిషిని బెడ్ మీద చూసి ఏం మాట్లాడతాం చెప్పు, జాలి చూపిస్తే అలాంటి ఒకటి తనకి నచ్చుతుందా, తెలుసా బిజినెస్ సర్కిల్లో ఇప్పటి వరకు నువ్వు రాజ్ కుమార్ గురించి చూసింది చాలా తక్కువ, ఎంత గొప్ప పేరునో తెలుసా, ఇంతవరకు ఆ నేమ్ ఎవరికీ లేదు, రాదు కూడా, ఏ డీల్ అయినా సరే చాలా సింపుల్గా క్లోజ్ చేస్తాడు, అదే తెలివి సంజయ్కి కూడా ఆల్మోస్ట్ వచ్చింది, కాకపోతే కాస్త ఎక్స్పీరియన్స్ వస్తే పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అయిపోతాడు అని వీరేంద్రవర్మ అన్నాడు. ఓ అంటే సంజయ్కి అక్క కూడా ఉందా అని మనోజ్ అన్నాడు. అక్క కాదనుకుంటా, తనకి 2 కొడుకులున్నారు, వాళ్ళని నేను ఆల్రెడీ ఇదివరకు చాలాసార్లు చూశాను, కూతుర్ని కూడా ఒకసారి చూసినట్టు గుర్తు, బట్ సరిగా గుర్తులేదు, చిన్నదనుకుంటా, దగ్గర మన డాన్ వాయిస్ అనుకోవచ్చు అని వీరేంద్రవర్మ అన్నాడు. నిజమా, ఇలాంటి టాపిక్ మన మధ్య ఎప్పుడూ రాలేదు కదా, అందుకే అసలు వాళ్ళకి చెల్లి ఉన్న విషయమే నాకు తెలియదు అని మనోజ్ అన్నాడు. వెనుక సీట్లో కూర్చొని ఉన్న మాధురి, అయ్యో అన్నయ్య, నీ కనుక నిజం తెలిసిందంటే ఇంకేం లేదు, ఇప్పుడిప్పుడే నీ లైఫ్ నార్మల్ అవుతోంది, ఇప్పుడు కనుక ఇంటికి వెళ్తే ఇంట్లో ఎక్కడైనా సిరి ఫొటోస్ కనుక ఉంటే అంతే సంగతి అని మాధురి అనుకుని టెన్షన్ పడుతూ ఉండడంతో పక్కనే కూర్చున్న రిషి మాధురి చేయి మీద చేయి వేసి, ఏమైంది అని కళ్ళతోనే అడిగాడు. మాధురి ఇప్పుడేం మాట్లాడొద్దని సైగ చేయడంతో రిషి సైలెంట్ అయిపోయాడు. మాధురి వెంటనే తన ఫోన్ తీసుకొని మైరాకి విషయం మొత్తం క్లియర్గా మెసేజ్ చేసింది. రూమ్లోకి జ్యూస్ గ్లాస్తో అడుగుపెట్టిన మైరా సోఫాలో కూర్చొని వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్న సంజయ్ని చూసి అప్సెట్ అయి ఉన్నాడని అర్థం చేసుకొని వెళ్ళి జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి సంజయ్ పక్కన కూర్చొని తన గుండె మీద తలవాల్చి చుట్టూ చేయి వేసి పడుకోవడంతో సంజయ్ తన చుట్టూ చెయ్యి బిగించి మెల్లగా తల ఎత్తి కళ్ళు తెరిచి మైరాని చూశాడు. ఎందుకు డల్గా ఉన్నావు, నేను చెప్పాను కదా నువ్వెంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిదని, మరి ఇలా ఆలోచిస్తూ ఇలా అయిపోతే ఎలా సంజు, నాకు చాలా దిగులుగా ఉంటుంది అని మైరా చెప్పింది. మైరా కొద్ది రోజులు ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది,
నా చెల్లికి నేను న్యాయం చేశానంటే ఆ తర్వాత తిరిగి నేను చాలా నార్మల్ అయిపోతాను. అప్పుడు నువ్వు ఇంతవరకు చూడని సంజుని చూస్తావు. నేను అసలు ఇలా ఉండను తెలుసా. ఇంత మెచ్యూర్డ్గా ఇంత జెంటిల్మెన్లా అస్సలు బిహేవ్ చేయను. చాలా అల్లరి చేస్తాను, చాలా ఎక్కువ మాట్లాడతాను. మా అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంటాను. మా నాన్నతో సరదా పడుతూనే ఉంటాను. సాకేత్తో చిలిపి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి నేను సడన్గా చేంజ్ అయిపోయాను. ఎవరితో అయినా సరదాగా ఉండాలి అంటే ఉండబుద్ధి కావట్లేదు. అవన్నీ నా చెల్లితోనే పోయాయి. కొద్దో గొప్ప నేను కొంచెం నాలా ఉన్నానంటే అది నీ దగ్గర మాత్రమే. గత కొంతకాలంగా చాలా సంతోషంగా కూడా ఉన్నాను, కానీ పూర్తిగా నాలా కాదు. ఖచ్చితంగా నా చెల్లికి న్యాయం చేశాక నార్మల్ అయిపోతాను. అప్పటి వరకు నువ్వు నన్ను భరించక తప్పదు. ఆల్రెడీ నువ్వు నన్ను పెళ్ళైన దగ్గర నుండి భరిస్తూనే ఉన్నావు. ఎక్కువ రోజులు కదా, బరువైపోతానేమో అనిపిస్తున్నా. నువ్వు నన్ను భరించగలవనిపిస్తుంది అని అంటూ ఉంటే మైరా తన నోటి మీద చెయ్యి అడ్డుపెట్టింది. సంజయ్ మైరా వైపు చూడడంతో, నేను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన ఒక వారం రోజులు అనుకుంటా నిన్ను భరించాను. ఆ తర్వాత ఎప్పుడూ భరించలేదు. ఇష్టపడ్డాను, తర్వాత ప్రేమించాను. ఇవాళకి నా ఫీలింగ్ అదే. ఇక మధ్యలో ఒకసారి కూడా మారలేదు తెలుసా. నీ పట్ల ఎందుకో అనంతమైన ప్రేమ ఉండేది. చూపించడానికి కొంచెం కష్టపడ్డాను, కానీ ప్రేమ అయితే స్థిరంగా నా మనసులో అలాగే ఉండిపోయింది. నువ్వు ఇలా మునుపటిలా ఉంటే చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది. అప్పటి వరకు నేను కూడా ఎదురు చూస్తాను. ఇక జరిగిపోయిన కాలంలో విషయాలు దయచేసి వాటిని గుర్తు చేయొద్దు, అవసరం కూడా లేదు. నేనైతే వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా ఏమీ సఫర్ అవ్వను. బికాజ్ ఏం చేసినా నువ్వు నన్ను దక్కించుకోవడం కోసమే చేసావు చూడు, అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి ఈ జ్యూస్ తాగు. కొంచెం వీక్గా ఉన్నావు. 2 డేస్ నుండి సరిగా తినలేదు కదా అని మైరా చెప్పింది. నేను కాదు, నువ్వు తాగాలి. నిన్న నీకు కళ్ళు కూడా తిరిగాయి తెలుసా అని సంజయ్ తనతో కాస్త జ్యూస్ తాగించి తాను కూడా కొంచెం తాగి గ్లాస్ పక్కన పెడుతూ, మైరా ఫోన్ బ్లింక్ అవ్వడంతో అక్కడ మాధురి అని పడగానే, మాధురి నుండి మెసేజ్ అనుకుంటా అని ఫోన్ మైరా చేతికి ఇచ్చాడు. మైరా అలానే సంజయ్ మీద వాలి ఓపెన్ చేసి చూడగా ఆ మెసేజ్ చూసి షాక్ అయి, సంజు, మా డాడీ, అన్నయ్య, అక్క, రిషి, నీలు ఇక్కడికి వస్తున్నారంట. ఇక్కడికి వచ్చాక అందరం కలిసి పవిత్ర వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి, అదే పెళ్లి మాటలు మాట్లాడడానికి వెళ్ళాలంట. సిరి ఫొటోస్ ఇంట్లో ఏమైనా ఉంటే తీసేయి. ఇప్పుడే అన్నయ్యకి సంజుకి చెల్లి ఉందని తెలిసింది, కానీ ఎవరని తెలియలేదు అని అక్క మెసేజ్ చేసింది అని మైరా చెప్పింది. డోంట్ వరీ, ఫొటోస్ ఎక్కడ లేవు. నాన్నకల్లా అయ్యాక మేము ఎక్కడా సిరి ఫొటోస్ ఉంచనే లేదు. అన్నీ తన రూమ్లోనే ఉన్నాయి. తన థింగ్స్ ఆ రూమ్ దాటి బయటికి రావు. ఇకపోతే తన ఫోటో చూసినప్పుడల్లా అమ్మ కూడా స్ట్రగుల్ అవుతుంది. ఇక వాడు నేను కూడా అని సంజయ్ మాట్లాడడం ఆపడంతో, ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడే అన్నయ్య లైఫ్ ఒక గాడిన పడుతుంది. సిరి ఎలా ప్రేమించి ఉంటే అన్నయ్య ఇన్నాళ్ళు అలా ఉండిపోయాడో ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా సిరి ఒక రకంగా బ్రతికే ఉంది. నువ్వు, సాకేత్, అత్తయ్య, మామయ్య ఉన్న విధానంకి తను ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది. మీ మనసుల్లో అలాగే నిలిచిపోయింది. ఇక తన గురించి తెలుసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నా మనసులో కూడా అదే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అన్నయ్య తన మనసులో కూడా సిరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. పవిత్రాన్ని కూడా ఒప్పుకోవడానికి రీజన్ తన ప్రేమ గెలవాలని. అలానే తను కూడా ఎప్పుడో ఒకటి తన బాధల నుండి బయటపడాలి కదా, అందుకు ఒక స్కోప్ దొరుకుతుంది అని ఆలోచించాడు. కానీ సిరిని మాత్రం మర్చిపోలేదు అని మైరా చెప్పింది. మనోజ్ని చూసిన ప్రతిసారి నాకు అదే అనిపిస్తుంది. సిరి ఎంత ప్రేమ చూపిస్తే మనోజ్ అలా అయిపోతాడని. కానీ మా ఇంటి అల్లుడై ఉంటే ఎంత బాగుండో అని కూడా అనిపిస్తుంది. పర్లేదు, పవిత్ర కూడా నా చెల్లి లాంటిదే కదా. తను కూడా మొదటి నుండి ప్రేమించిందిగా. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి సజావుగా వాళ్ళ జీవితం సాగిపోతే అంతకంటే ఇంకేం కావాలి అని సంజయ్ అన్నాడు. అన్నీ నార్మల్ అవుతాయి, మనం కూడా అయ్యేలా చేద్దాం. కానీ ఏంటి నువ్వు ఎందుకు ఆఫీస్కి వెళ్ళలేదు? ఇవాళ వెళ్ళి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం డైవర్ట్ అవుతావు కదా అనుకున్నా. నువ్వేమో వెళ్ళలేదు అని మైరా అనింది. యాక్చువల్లీ ఇవాళ నీకోసమే ఇంట్లో ఉండిపోవాలనుకున్నాను. అంటే నీకోసం మాత్రమే. కానీ పొద్దున్నే నేనే అనవసరంగా టాపిక్ రైజ్ చేసి సిరి గురించి అవసరం లేని ఒక విషయాన్ని తెలుసుకొని గుండెల్లో బరువుని నింపేసుకున్నాను. పర్వాలేదు, అన్నీ తెలియాలి కదా. ఎంత బాధ పెరిగితే అవతల వాడి మీద దెబ్బ అంత గట్టిగా పడుతుంది. ఇకపోతే ఆఫీస్కి నీకోసమే వెళ్ళట్లేదు, అనుకోకుండా పెళ్లి చూపులకి వెళ్ళబోతున్నాం. సో హాఫ్ డే కంప్లీట్ అయిపోతుంది. మధ్యాహ్నం నుంచి అయినా నేను నీతోనే ఉంటాను. ఎలానో నేను ఏ హనీమూన్కి తీసుకువెళ్ళలేకపోతున్నాను. అట్లీస్ట్ ఇంట్లో అయినా నీతో గడపకపోతే ఎలా? నాకు ఇంకా దిగులొచ్చేస్తుంది అని సంజయ్ అన్నాడు. మైరా సంజయ్ వైపు చూస్తూ, నిజం చెప్పు, నా మీద ప్రేమతోనా, నాతో అవసరం కోసమా?
అని గుర్రుగా చూడడంతో సంజయ్ నవ్వేస్తూ ప్రేమలో అవసరాలుంటాయి, ఆ అవసరాలను తీర్చుకొని రైట్ నాకుంది అని తన బుగ్గ గిల్లి పైగా ముట్టుకుంటూ ముడుచుకుపోతున్నా, అందుకే నిన్ను ఇబ్బంది పెట్టలేక నన్ను నేను విపరీతంగా కంట్రోల్ చేసుకుంటున్నా. సో ఇక నీ మాట వినేది లేదు, నువ్వే నా మాట వినాలి అని సంజయ్ తన చేతిని నడుం మీద వేస్తూ చెప్పాడు. చూద్దాంలే బాబు, అయినా నేను ఎక్కడ అడ్డు చెప్పాను గుర్తు చేసుకో ఒకసారి, నాకైతే అంతా గుర్తుంది అని మైరా చెప్పడంతో అవునా, అయ్యయ్యో అన్ఫార్చునేట్లీ నేను మర్చిపోయాను, ప్లీజ్ మొదటి నుండి చివరి వరకు నాకు గుర్తు చేస్తావా? చెప్పు, మాటల్లో అయినా పర్లేదు చేతుల్లో అయినా పర్వాలేదు, నేను ఏదైనా ఒప్పుకుంటాను, మంచివాణ్ణి కదా అని సంజయ్ ఇన్నోసెంట్ లుక్స్తో చెప్పాడు. మైరా ఒక క్షణం గుర్రుగా చూసి మొహానికి తన 2 చేతులు అడ్డుపెట్టుకొని సిగ్గు లేదబ్బా నీకు, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు లేచేసరికి నేను ఫ్రెష్ అయిపోయాను కాబట్టి నీకు పెద్దగా ఏమీ తెలియడం లేదు, ఎన్ని గాయాలు చేసావు తెలుసా అని మైరా మూతి తిప్పింది. చేస్తాను, ఇంకా చేస్తాను, చాలా చాలా చేస్తాను అని సంజయ్ మైరా బుగ్గని ముద్దాడుతూ నవ్వడంతో మైరా నవ్వుతూ సంజయ్ మొహంలో అప్పుడు చిన్నపాటి నవ్వుని చూడడంతో చాలా హాయిగా అనిపించి అలానే సంజయ్ వైపు చూస్తూ సంజు, నేను నిన్ను ఒకటి అడగొచ్చా అని మరింత మెల్టింగ్ వాయిస్తో అడిగింది. అడుగు, ఏదైనా అడుగు, అసలే హ్యాపీ మూడ్లోకి వచ్చేసాను కదా, నువ్వేం అడిగినా చేసేస్తాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా చేస్తాను, ఇప్పుడు చాలా చాలా రెడీగా ఉన్నానన్నమాట అని సంజయ్ అన్నాడు. అంటే అది అని మైరా నసుగుతూ ఉండగా చెప్పురా, టెన్షన్ పెట్టకు అని సంజయ్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ అప్డేట్లో నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాను, అదేంటో తెలిస్తే కమెంట్ చేయండి. ఎంత విజిబుల్గా మిస్టేక్ చేశానంటే బాబోయ్, నేను వీడియో కాబట్టి ఎడిట్ చేయలేను కాబట్టి వదిలేస్తున్నాను, బట్ నేను రాసిన చోట ఖచ్చితంగా నా మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటాను. ప్రతి స్టోరీలో ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది, బికాజ్ స్టోరీని ఒకే అటెంప్ట్లో రాయం కాబట్టి కొంచెం మిస్టేక్ జరుగుతుంది. ఈ స్టోరీలో ఇదన్నమాట. తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే నెక్స్ట్ అప్డేట్లో నేను చెప్తాను. లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే సుష్మా వచ్చింది కాబట్టి ఇక మీద కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి, పూజకి రేవంత్కి మధ్య బాండింగ్ క్లోజ్ అవుతుందా లేదా దూరం పెరుగుతుందా చూద్దామన్నారు. ఎస్ చూద్దాం. ఇకపోతే విహారీ ఇలాంటి వాడిని ఎక్కడా చూడలేదు, భార్య ఉండగా ఇలా ఎలా మాట్లాడతాడు అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కొత్తగా రాయలేదు. సో బయట జరిగే కథల్లో నుండి ఒకరిని తీసుకొచ్చి మన స్టోరీలో పెట్టేశాను అంతే. ఇక సంధ్య ఇలా చేయడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, సో అక్క అయ్యుండి ఇలా ఎలా చేస్తుంది అని అన్నారు. ఇక్కడ సంధ్య పూజని నాశనం చేయడానికి ట్రై చేయడం లేదు, భర్త మీద ప్రేమతో ఒప్పుకుంది. కొందరు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఎక్కువ ప్రేమిస్తున్నామంటే వాళ్ళు ఏమైనా చేస్తున్నప్పుడు మంచి చెడులు చెప్తారు, అలా చెప్పకుండా గుడ్డిగా చేస్తూ వెళ్ళామంటే అది సైకలాజికల్ ఇష్యూ అన్నమాట. ఇక్కడ సంధ్యకి ఇన్సెక్యూరిటీ, విహారీ తనని వ్యామోహిస్తున్నాడు కానీ ప్రేమించట్లేదు, అలాంటిది ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు. సో తన బ్రతుకు తామరాకు మీద నీటి బొట్టులా ఉంది. సో తను అనుకున్నది చేసేస్తే తనతో లైఫ్ లాంగ్ ఉండిపోతాడన్న భ్రమలో ఉంది. ఇక్కడ పూజ గురించి అస్సలు ఆలోచించట్లేదు సంధ్య, విహారీ ప్రేమని దక్కించుకోవడం గురించి ఆలోచించి ఒప్పుకుంది. ఇది నేను రాసిన వే అన్నమాట. ఇకపోతే ఒక కమెంట్ ఏమొచ్చిందంటే పూజ తన మంచితనాన్ని పోర్ట్రే చేసుకోవడం కోసం అతి పనులు చేస్తుందన్నారు. సో మీరు స్టోరీ వినకుండా ముక్కలు ముక్కలుగా విని స్కిప్ చేసుకుంటూ వెళ్ళి కమెంట్ చేయొద్దు, ఎందుకంటే కొందరు కమెంట్స్ చూసి స్టోరీ విందామనుకుంటారు, అలాంటి వాళ్ళకి పెద్ద అడ్డు కూడా మీ కమెంట్. సో ప్లీజ్ అలా మాత్రం చేయొద్దు. ఇక్కడ పూజ చెప్పింది ఏమని, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుష్మా ఇంటికి రావాలి అన్న ఇంటెన్షన్ తన మొహంలో కనిపించింది, అందుకే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక నేను మంజు వదినని గెలిపించాను అని చెప్పింది. సో ఇది పాయింట్. ఇకపోతే సుష్మా దగ్గర మంచితనంగా ఉండాల్సిన అవసరం పూజకి ఏంటి? సుష్మా ఇంటికి రావడం వల్ల పూజకి ఇంకా ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోతాయి, ఎవరికి ఏమీ చెప్పుకోలేక మనసులో ఇబ్బంది పడిపోవాల్సిన సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. తన భర్త ముందు తన మాజీ భార్య ఉంటే పూజ ఎలా తట్టుకోగలుగుతుంది? చాలా బాధగా అనిపిస్తుంది. పైగా తను చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా రీజన్స్ ఉన్నాయి. పూజకి మంచితనం పోర్ట్రే చేసుకోవాల్సిన అవసరం, అతి పనులు చేయాల్సిన అవసరం లేదు, తను మంచిదంతే. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మనే తీసుకోండి, తను మంచిది, మంచితనాన్ని పోర్ట్రే చేసుకోవడం కోసం అతి పనులు చేస్తుందా? చేయదు.
తను చేసే పనులే తన మంచితనం, తను అలా ఉండడమే మంచితనం. ఇక్కడ పూజ కూడా అంతే, తనులా ఉండడమే మంచితనం. తను ఏమీ చేయక్కర్లేదు. చరణ్కి ఏమైనా చేసిందా? కానీ తనని ఎందుకు ప్రేమిస్తున్నాడు? వాళ్ళ నాన్నకి ఏమైనా చేసిందా? ఎందుకు ప్రేమిస్తున్నాడు? ప్రభావతికి, సాక్షికి ఏమీ చేయలేదు. కేవలం రేవంత్కి మాత్రమే తన భర్త కాబట్టి, ప్రేమించింది కాబట్టి కళ్ళ ఎదురుగా ఉండాలా, అలాగే వాళ్ళ అత్తయ్య, ఆడపడుచు బాధపడతారని కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పింది. కానీ రేవంత్ కోసం కూడా ఏం చేయలేదు. కానీ రేవంత్ కూడా అడిక్ట్ అయిపోయాడు. ప్రభావతి, సాక్షి కూడా అడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే పూజ తనులానే ఉంది. అందరి పర్సనల్ విషయాలు వేలు పెట్టకుండా ఎంతవరకు కంట్రోల్గా ఉండాలో అంతవరకే తన లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉంది. అదే తన మంచితనం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. పూజ ఇన్నోసెంట్ కాదు. తనకి ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి విషయంలో అని తెలిసి ఆచితూచి అడుగేస్తుంది కాబట్టి, అతిగా నోరు జారట్లేదు కాబట్టి తను మంచిది అంటున్నాం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. పూజ ఇన్నోసెంట్ అంటే నోట్లో వేలు పెడితే కొరకలేనంత అయితే కాదు. అన్నీ తెలుసు. తెలిసి కూడా అలా ఉంది అంటే అదే తన మంచితనం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇంతకంటే ఎలాబరేట్ చేసి నేను చెప్పలేను. సో ఐ హోప్ చాలామందికి అర్థమైంది. ఒకరిద్దరికి అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.